ఇంకా 10 దినాలురా. ఆ తర్వాత మనల్ని నాపేటోడు ఎవ్వడు ఉండడు. ఇంక రోజు జాతరనే. మాలతమ్మ నీ బిడ్డవుడు అదృష్టమయ్యా. అయినా ఏడా ఈ పల్లెటూరు, ఏడా దుబాయ్ అయ్యా. మరి రంగారావు బిడ్డ పెండ్లంటే ఎట్లా ఉండాలి? చల్. ఇవాళ బాగా తాగాలి. ఇంకో బెగ్గాయి రాయ్. చల్. అప్పుడే పడ్డారా నీ అమ్మ. రథాలు, రథాలు, చివరిస్తావా, రథాలు. సిగరెట్ ఉందా? లైట్స్ ఉన్నాయి అన్న. సరే. కొత్తగా కనిపిస్తున్నావు అన్న. ఎవరింటికి వచ్చినావు? మూడేళ్లే కదా పద్దు నువ్వు అడిగింది? మూడేళ్ళు నువ్వు చెప్పింది చేసి చూపించి నీ మీదున్న ప్రేమను నిరూపించుకుని నీకోసం మళ్ళా తిరిగొస్తా. లేవురా, పైకి లేవు. చేతులు చాపు. వీడి స్పర్శ ఎంత మ్యాజికల్ ఉంది. దీనికోసం ఎన్ని రోజులున్నా ఎదురు చూడొచ్చు. అబ్బా, ఎంత మంచిగా ఉందిరావా ఈ ఫీలింగ్. చాయ్ కావాలా అన్న? వద్దు. చాలా పరిశానలా కనపడుతున్నావు. ఎవరింటికి పోవాలన్నా? ఈ షాప్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 2 నెలలు అవుతుందన్న.
ఎట్లా నడుస్తుంది మరి నీ టీ షాప్? ఏదో అన్నా ఇక మంచిగానే నడుస్తుంది. సరే, మళ్ళీ కలుద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మల్లేశం, రే మల్లేశం, ఏడునవురా? ఏందిరా మల్లేశం, నువ్వు ప్రేమించిన పిల్ల వాళ్ళ అయ్యని నువ్వు చంపినవంటున్నారు. ఏందిరా ఇదంతా? గమ్మునున్నవేందిరా? మాట్లాడు, చెప్పురా చెప్పు. గమ్మునుండకిట్లా చెప్పమంటున్నా కదా. రే, నువ్వు ఆని చంపడం ఏందిరా? అందరూ చూడు, నువ్వు రంగరావుని చంపినవంటున్నారు. అబద్ధం కదా? చెప్పురా, నిజం చెప్పు, నిజం చెప్పు నాకు. మాట్లాడరా, మాట్లాడు. నువ్వేం మాట్లాడకపోతే నాకేం అర్థమవుతుంది? నమ్మి తొట్టి నిజం చెప్పు. నిన్నమ్మ నా కొడుకు అట్లాంటి పని చేయడు. చెప్పు, ఏమైందో చెప్పు. అమ్మకి చెప్పురా, చెప్పు. అంకుల్, నేను చూస్తా. నిజంగా నువ్వు చెప్పు, ఏమైందో చెప్పు. చెప్పరా? మల్లేశం, నన్ను క్షమించు మల్లేశం. ఇదంతా నా వల్లనే అయింది. ఏయ్, ఎవడా వెళ్ళి ఇందాక రానిచ్చింది? ఓ అమ్మ, పోయాడు పో. నీ వల్లనా? రే, దీని వల్ల జరుగుడేందిరా? ఆంటీ. చెప్పురా, చెప్పు. గమనుండకు, ఆంటీ, రా, చెప్పురా. ఆంటీ. ఏం వరుతుండ్రా? ఆంటీ, పండి బయటికి పండి. మల్లేశం, రా ఆంటీ, ఇంటికి రే వెళ్దాం ఆంటీ. మల్లేశం, నేను రా రాను. ఆంటీ. మల్లేశం. పద్మ, గిప్పుడు నువ్వు నా ప్రేమ కాదని నీకెట్లా చెప్పాలి? సారు సారు నువ్వు భరత్ కదా సారు? నేను నీకు తెలియదు సారు, కానీ నువ్వు నాకు తెలుసు. మా పెద్దయ్య బిడ్డ పద్మమ్మ సారు ఎప్పుడు నీ సంగతే చెప్తారు సారు. 3 ఏళ్ళ సంది సారు, నీకోసమే ఎదురు చూస్తుంది సారు. నువ్వు అంటే చచ్చేంత పానం. నువ్వు చాలా గొప్పనివి సారు. నువ్వో సారు. భరత్, అమ్మా అరే కాకా, అమ్మా, అరే రే రే రే, అయ్యా, లే 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 లే. అమ్మా. అరే భరత్, నువ్వేనా? ఎంత మారిపోయినవురా. నేనే. నేను చూసి 3 ఏళ్ళు అవుతుంది. ఎట్లున్నావురా? నేను మంచిగానే ఉన్నానులే కాకా. ఇంతకి నువ్వెట్లున్నావు? హా, దెబ్బలేమైనా తాకినే అనే? ఏంలే, ఏం కాలేదురా. నాకు ఇది అలవాటే. ఇంకా ఈ పాత సైకిలే వాడుతున్నావానే? నాకు ఇదే ఎక్కువరా. అమ్మా అమ్మా. ఆగు కాక, నువ్వు ఆగు. నేను కూడా ఈ సైకిల్ లెక్క పాతగా అవుతున్నారా. అవును గాని మొన్ననే మీ ఇంటికి పోయినరా. మీ ఇంట్లో ఉన్నంతసేపు మీ అమ్మ అయ్యా నీ గురించే మాట్లాడినరా. నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తుండ్రా. నువ్వరా, నేను మళ్ళా కలుస్తా. సరే, జాగ్రత్త మళ్ళా కాకా. సరేరా. ఏం పరేషాన్ చేసినావురా? రంగారావుని నువ్వు చంపినవా? ఎందుకురా? ఇడిసే అన్న. అరే గిట్రా, గిట్లా రారా.
ఏమైందిరా? అసలుకేమైంది? ఎందుకు చేసినావు? అరే ఏం జరిగిందన్న చెప్పురా. రేయ్ మల్లేశం, తొందరగా లేవురా, పోయి కూరగాయలు తీసుకురాపో. అబ్బా ఏందే నీ లొల్లి పొద్దు పొద్దుగాల? నాన్నకు పోయి తీసుకురమ్మని చెప్పు. మంచి కళను పాడు చేసినావు, పడుకున్నది కనిపిస్తలే. రేయ్ పొద్దెక్కినాక వచ్చే కలలు నిజం కావు, లే. సో అదే డిస్టర్బ్ చేయకమ్మా, మస్తు కళ వస్తుంది. ఏమా మాల్తి, బాగున్నావా? ఏడిపోతున్నావు? అరే మల్లేశం చూసుకోరా. ఒరే ఏంటిదా నువ్వు? ఏడుందమ్మా మాలతి? ఉట్టిగానే చెప్పినాను రా, నువ్వు అట్లా చెప్తేనే లేస్తావని నాకు తెలుసు. అరే ఆ మాలతనంగానే ఎట్లా లేకపోతుందో చూడు ముఖం. ఎందుకురా అదంటే అంత పిచ్చి నీకు? ఏంది దాన్ని పెళ్లి చేసుకున్నట్టు కలగిన కన్నావా ఏంది? నీకెట్లా తెలుసమ్మా? హా, ఈ వయసులో ప్రేమించిన పిల్ల గురించి కాకపోతే అమ్మాయి గురించి కలలు కంటారా ఏంది? రే నీకు దండం పెడతారా, ఆ పిల్లంట పడకు. వాళ్ళయ్య అస్సలు మంచోడు కాదు. నువ్వు ఇట్లా ప్రేమ దోమ అని ఎంటబడ్డావనుకో చంపి బొంద పెడతాడు. రోజు గన్ని సినిమాలు చూస్తావు కదనే, ఏం నేర్చుకోలే? ఒక మాట చెప్తా చూడు, ఎన్ని జరిగినా చివరికి గెలిచేది ప్రేమనే. హే, ఆ పిల్లని మర్చిపో. మా అన్న బిడ్డ ఉందిరా, అది మస్తు అందంగా ఉంటుంది. దానికి నువ్వంటే మస్తు ఇష్టమంట. మొన్న పండుగకు పోయినా కదా, అప్పుడు సిగ్గు పడుకుంటా చెప్పింది నువ్వంటే చాలా ఇష్టమని. దాన్ని చేసుకోరా. ఊక గది నాకు సరిపోదు, హెపా. నాకు మాలతీనే కావాలి. నేను మాలతీనే ప్రేమిస్తా. రేయ్ ఏంది సాలరా సాల్ నువ్వు కళ్ళగాని కాడికి డబ్బులు రెడీగా ఏడికి నాన్న? అంగడికి పోయేద్దాం. అమ్మా భరత్, ఎట్లున్నావురా? ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి? ఇన్నేళ్ళకి మమ్మల్ని చూడాలనిపించిందారా? ఏ అమ్మా ఏడవకే, నేను మంచిగానే ఉన్నానే, చూడు. అమ్మా ఏడవద్దు. ఏమయ్యో ఏడున్నావు? ఓసారి ఇడికి రా, ఎవరొచ్చినా చూడు. వస్తున్నా అమ్మా వస్తున్నా. నీ ఆరోగ్యం ఎట్లుంది? మా ఆరోగ్యానికి ఏందిరా, జబర్దస్తుగా ఉన్నాం. కాకపోతే జరంతా ముసలోళ్ళం అయినాం అంతే. చల్లగుండు బిడ్డ. వీడు మస్తు మారిపోయింది కదనే. రేయ్ అచ్చం హీరో లెక్కున్నావు. ఇదంతా ఆ పిల్ల కోసమే కదరా? సరే సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అరే ముందు నువ్వు పోయి ఫ్రెష్ అయ్యి రాపో. పో.
నమస్తే అయ్యా, పిలిచిరంట. ఏం రాలింగా ఆ పెద్దిరెడ్డిని బెదిరించినా ఆ ఊరి చెరువు నీళ్ళు మనం వాడినాకనే అందరూ వాడాలి. ఏందే చెప్పానికి చెప్పినా అయ్యా. సరే ఇప్పటి నుంచి ఆడి మీద ఫోకస్ పెట్టుర్రి. ఓరే గట్లనే అయ్యా. నాన్న టిఫిన్ రెడీ. నువ్వు పో బిడ్డ, నేను వస్తా. ఏందే పిల్ల సాతలో? మీ అమ్మ సచ్చి 15 సంవత్సరాలు అయిపోయింది. చచ్చిపోయినంత మాత్రాన అమ్మ అమ్మ కాకుండా పోతుందా? అమ్మ నర్సమ్మ సాయి పట్టుకురా. తెస్తున్నాయ్యా. హలో, ఏం చేస్తున్నావు? తిన్నావా? గట్లనా? నువ్వు వస్తున్నావా? సరే. సరే బాయ్. ఎవడే ఫోన్లా? నా ఫ్రెండ్ ప్రేమ నాన్న. ప్రేమనా?
ఇది బాగా కథలు పడుతున్నట్టుంది. ఎవరితోనో లేచిపోయే లోపలనే దీన్ని పెండ్లి చేసేయాలి. ఒసే పద్మ, నీకు ఒక విషయం తెలుసానే? నీకెన్నిసార్లు చెప్పిందే అట్లా పేర్లు పెట్టి పిలవద్దని? ఇంకోసారి అట్లా పేర్లు పెట్టి పిలిచినావు అనుకో నీ చంప పలగొడతా. పద్దు, అప్డేట్ కావే, బయట లోకం చూడు, అందరికి ఇట్లా పేర్లతోనే పిలుస్తారు. నీకు అన్ని అప్డేట్స్ నేనే వేయాలి. ఏదో పోనీలే పక్కింటక్కవని అప్పుడప్పుడు చాక్లెట్స్ ఇస్తావని ఇట్లా అప్డేట్స్ ఇస్తున్నా. షా, ఒక్కటిచ్చిందంటే మరి ఇప్పుడేం అప్డేట్ ఉంది? భరత్ వచ్చిందంట, మస్తు హ్యాండ్సమ్ ఉన్నాడంటనే. భరత్ వచ్చాడా? మస్తు హ్యాండ్సమ్ ఉన్నాడా? ఆయన నీకెందుకే చిన్నపిల్లవి? నువ్వు పో ఇక్కడ నుండి. నేను చిన్న పిల్లనా? అప్డేటెడ్ వర్షన్ ఈడా, నువ్వే ఓల్డ్ స్కూల్. ఒక్కటిచ్చానంటే ఎప్పో నీకేం చెప్పా? ఆగి నీ సంగతి చెప్తా. నిజంగా నా కోసం నా భరత్ వచ్చిండా? నేను పెట్టిన టెస్ట్ని ఇంత సీరియస్గా తీసుకుంటాడు అనుకోలే. 3 ఏళ్ల నుండి ఒక్క కాల్ కూడా చేయలే. రాణి వచ్చినాక గట్టిగా పట్టుకొని ఇంకెప్పటికి విడిచిపెట్టను. ఎట్లా ఇస్తున్నావు? కిలో 30 రూపాయలమ్మా. మరి బెండకాయలు ఎట్లా ఇస్తున్నావు? అర్ధ కిలో 12 అమ్మా. కిలో తీసుకోమ్మా 20 రూపాయలు. ఏం మలేషియం ఎడిపోతున్నావు? గీడే పొలానికి గట్లనా? సరే పో. కూరలు కొంటున్నావు మలతి? ఆ, అంటే మా పొలంలో మస్తు పంట దిగింది, పంపించమంటావా? పర్లేదులే, కొనేసిన. బాయ్ మాలతి. ఇంతే, 20 రూపాయలే. మా నాన్న అడుగు. సరే సరే అమ్మా. ఎవరేందిరా నీ కాబోయే అత్త? అరే మల్లేశం, రే వాసు, ఎట్లున్నావురా? మస్తున్నా. అవును, సిటీ నుండి ఎప్పుడు వచ్చినావు? ఎట్లుంది నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం? అంతా మంచిగుందిరా. అర్జెంట్ పని మీద ఉన్నా. సరే సరే పో, మళ్ళా కలుద్దాం. సరేరా. రే భరత్, రారా. రారా, కూసోరా. అరే, ఊర్లో అందరు నన్ను చూసి భరత్ వాళ్ళ నాయన అంటుంటే నాకు చాలా గర్వంగా ఉంటుందిరా. ఏ ఊకో, ఒక్క నువ్వేంది నా కొడుకుని చూసి ఊరంతా గర్వపడాల్సిందే. రే, ఆ పిల్ల పెట్టిన టెస్ట్లో పాస్ అయినావు కదరా, మరి పెళ్ళెప్పుడు? అమ్మా, పద్మ టెస్ట్ పెట్టిందని నీకెట్లా తెలుసు? సంగతి ఊర్లో అందరికీ తెలుసురా. ఆ పిల్ల వాళ్ళ అయ్యా ఎన్ని సంబంధాలు తెచ్చినా ఒప్పుకోలేదంట. మొన్న అదే ఆస్ట్రేలియా సంబంధం తెస్తే వద్దంటే వద్దన్నదంట. రే, మీ ఇద్దరి జోడి చాలా మంచిగుంటుందిరా. ఏదేమైనా పద్మ ఇన్నేళ్లుగా నీకోసం ఎదురు చూస్తుందంటరా. మరి ఆ పిల్లని కలవనీకి ఎప్పుడు పోతున్నావు? రేపు పోతాలే అమ్మా. ఈరోజు నా ఫ్రెండ్స్ని కలవనీకి పోవాలి. ఏమయ్యా, నీకు గుర్తుందా ఈడు ఆ పిల్లని కాల పిచ్చోన్ లెక్క ఎట్లా పోయాడోడో? అవు అవు. ఈరోజు ఎట్లన్నా పద్మకు ప్రపోజ్ చేయాలి. మధు, నేనే.
నువ్వా యదవా. ఎట్లున్నా పద్దు? ఇప్పుడు దాకా మంచిగానే ఉండే. అయినా పద్దు ఏంద్రా, పద్మ అని పిలువు. నేను నచ్చలేదా నీకు? ఎప్పుడు చూడు ఏదో కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు సాటుగా ఫాలో అవుతుంటా. కిడ్నాపా? గట్లా అంటున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? అస్సలకి ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే అందుకే. నాతో ఏమైనా ప్రాబ్లమా? అరే నిన్ను ఇష్టపడాలని రూల్ ఏమన్నా ఉందా? రూల్ అయితే ఏం లేదు కానీ అందరు అంటున్నారు మనిద్దరం మంచి జోడీ అవుతామని. ఏంది మంచి జోడి? కలలు గనకు. నీకు చదువా గింతంత మాత్రమే. కెరియర్ మీద అసలు ఆలోచనే లేదు. నీకు అసలు దేనిపైన ధ్యాసనే లేదు, నా వెనకాల పడుడు తప్ప. కనీసం దానికోసమైనా థ్యాంక్స్ చెప్పొచ్చు కదా. థ్యాంక్సా? దేనికోసం? అదే రోజు నీ వెనకాలే బాడీగార్డ్ లెక్క తిరుగుతున్నాను కదా, అందుకే. ఇంకోసారి నా వెనకాల పడ్డావో నువ్వుకింత కోపంలో కూడా ఎంత మస్తుగున్నా పద్దు. నోర్ముయ్, నువ్వు ముందు దూరం పో. దూరమా? ఎంత దూరం? 2 అడుగులా? 3 అడుగులా? 1 2 3. కాదు కాదు, ఇంకా దూరం పో. ఒక 10 అడుగులు దూరం పో. అంటే ఇంకో 7 అడుగుల దూరం అన్నమాట. 1 2 3 4 5 6 7. ఐ లవ్ యూ పద్దు. ఐ లవ్ యూ పద్దు. నువ్వు నన్ను కొట్టినా సరే సంపినా సరే నేనెప్పటికీ నిన్నే ప్రేమిస్తా. యదవ. మనసులో పలికిన భావం భాషగనే చేసి నా కంటి చూపులతోటి కవితగనే రాసి మనసులో పలికిన భావం భాషగనే చేసి నా కంటి చూపులతోటి కవితగనే రాసి పాడానుగా నా మనసునే పాటలా తెలిసెనో లేదో ఆ మనసుకే ప్రేమని పాడానుగా నా మనసునే పాటలా తెలిసెనో లేదో ఆ మనసుకే ప్రేమని గుండెనే గుడిగా చేసా ప్రాణమేనే హారతి చేసా తానే నాకు
చేసా గుండెనేనే గుడిగా చేసా ప్రాణమేనే హారతి చేసా తానే నాకు దేవతంటూ దేహమే అర్పించేసా. అమ్మా అమ్మా ఏందిరా ఇంత సంతోషంగా ఉన్నావు? మళ్ళీ ఆ పిల్లని కలేపోతున్నావా ఏంది? ఇగో దీన్ని తీసుకొని ఆడబెట్టు. కాదమ్మా, ఈరోజు నేను నా పద్దుతో మాట్లాడినా, నా ప్రేమ గురించి చెప్పినా. అవునా? ఆ, ఏమైంది? గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా మరి? లేదమ్మా, 2 చంపదెబ్బలిచ్చింది. ఆ, నువ్వు చిన్నగున్నప్పుడు మార్కులు చక్కగా రాకపోతే మీ అయ్య ఒక్క చెంపదెబ్బ కొట్టినందుకే కోపం వచ్చి అలిగెళ్ళిపోయినావు. ఇప్పుడేందిరా ఆ పిల్ల 2 చెంపదెబ్బలు కొట్టినా నీ ముఖం సంతోషంతో గిట్లలిగిపోతుంది? గది కోపమమ్మా. మరి నేను చెప్పింది కదే కదా, అంటే ఆ పిల్ల కోపంతోని కొట్టలేదా? దాని ముఖంలానే కోపమే, దాని కళ్ళల్లో నాకెప్పుడైనా ప్రేమే కనిపిస్తదే. ఆ? కళ్ళెప్పుడు అబద్ధం చెప్పాయి కదమ్మా. ఏడ నేర్చుకున్నావురా ఈ మాటలన్నీ? గదే రోజు నువ్వు చూసే టీవీ సీరియల్ ఉండేనే. నువ్వేం ఫికర్ పడకురా, ఆ. నువ్వు గా పిల్లనే చేసుకుంటావు చూడు. గీ భరత్ గాడు నిజంగానే నన్ను లవ్ చేస్తున్నాడా ఏమో, అసలు ఏ బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. వాడిని ఎట్లా నమ్మేది? ఇంతకీ నా కోసం ఏదైనా చేస్తాడా? ఎట్లా తెలుసుకోవాలి? ఏం బిడ్డా, దా వచ్చినావా? నాన్న, ఎవడే నిన్ను పరేషాన్ చేస్తుండట? చెప్పేవడాడు? పోయాను సంగతి ఏందో తెలుసుకొస్తా. అరే దానికి నువ్వెందుకు నాన్న? ఈరోజు నేనే వాడిని ఒకటి గట్టిగా వీకిన్లే. హ, ఎంతైనా నువ్వు నా కూతురువే, నా బుద్ధులన్నీ నీకే వచ్చినాయి. నువ్వు గట్లనే సంతోషపడతా ఉండు. ఏదో ఒక రోజు గదాడి ప్రేమలో పడుతుంది, గప్పుడు తెలుస్తుంది అది నీ బిడ్డే అని. ఏ పోయి పని చూసుకోబో, నోటికి వచ్చినట్టు వాగుతా ఉంటది. అవునా? నిజంగానే నేను ఆడి లవ్లో పడతానా? చూద్దాంలే. హలో, హాయ్ అంకుల్. అందరూ ఉన్నప్పుడు మాత్రమే అంకుల్ అని పిలవాలి. నాతో ఒంటరిగా మాట్లాడేటప్పుడు సార్ అని పిలువు. అంతే. సరే సార్. ఈ ఆదివారం బయలుదేరాలి. సరే అంకుల్. సారీ. సరే సార్. అమ్మ అయ్యాలని ఏర్పాటు చేసుకోవాలి. చేసేసుకున్నా సార్. సరే, మంచి కారులో ఎక్కిరా. అందరికీ నా మేనల్లుడని పరిచయం చేయాలి. అలాగే, నాకు అర్థమైంది సార్. అట్లనే దుబాయ్లో పెద్ద ఆయిల్ కంపెనీలో మేనేజర్ అని చెప్పు. ఊళ్ళో వాళ్ళని నమ్మించాలి. అలాగే, నాకు పూర్తిగా అర్థమైంది సార్. ఏం మర్చిపోకు. మీరేం టెన్షన్ పడకండి సార్, అంతా నేను చూసుకుంటా కదా. సరే, వచ్చేటప్పుడు కాల్ చేయి. సరే అంకుల్. సారీ. సరే సార్, ఉంటాను. అంకుల్ అంట, అంకుల్. ఈడబ్బ. రేపాడికి పోకు. చుట్టాల పోరగాడు వస్తుండు. నిన్ను చూడు నీకే. ఎందా? హలో సే ప్రేమ, ఏం చేస్తున్నావే? ఏం లేదే, ఖాళీగానే తిరుగుతున్నా. అవునా, సరే కానీ ఒకసారి ఇంటికి రావే, నా మనసేం మంచిగా లేదు. ఏమైందే? మళ్ళీ మీ అయ్యా నీ మీద ఒర్లిండా ఏంది? అబ్బా, నువ్వు జల్దీ రావే, చెప్తా కానీ. సరేనా? సరే. ఏముండినావు ఈరోజు? గుత్తి వంకాయ. నువ్వు నా కోసం చికెన్ ఫ్రై చేస్తావా? నువ్వు చేసి చికెన్ ఫ్రై మస్తు ఇష్టమే. ఒసేయ్, నిన్ను సంపుతనే. నేనేదో టెన్షన్లో ఉంటే నువ్వు నీ చికెన్ లొల్లి. మూసుకుని గమ్మునరా. సరే, నేను గుడి దగ్గరకు వస్తా.
స్మెల్ ఎట్లా వస్తుందిరా? మస్తు ఉందిరా. ఏ రవి, రే ఏ హరి, ఎట్లున్నావురా? మస్తు రోజులైందిరా నేను చూసి. అవునరా, ఎట్లున్నారా అందరూ? మాకేం మామ, మేము మంచిగా ఉన్నాం. నువ్వు ఎట్లున్నావు? అరే 3 ఏళ్ల తర్వాత గుర్తొచ్చినామారా మేము నీకు? ఏ గట్ల కాదురా, ఇగో ఇది చూడు. అరే మామా, నువ్వు మస్తుందిరా. సూపర్ మామా. ఎలా ఉంది? నీకేంద్రా, నువ్వు తెస్తావురా ఏయ్. నాయనా. ఈరా చేసుడే. ఇంకా మీకోసం స్పెషల్ తీసుకొని వచ్చిన. ఫస్ట్ పెగ్గు నీకేరా. ఏ నేను మందు మానేసినారా? ఇది మీకోసమే. నువ్వు మందు మానేసినావా? నాకు నమ్మబుద్ధి అయితేలే. సరే గాని మన ఈశ్వర్ గాడు ఎక్కడ్రా? అరే ఈశ్వర్ గారికి పెళ్ళి అయిపోయింది కదరా. ఆ, నీకు తెలియదారా? అవునరా, మరి నీ పెండ్లు ఎప్పుడురా? అరే ఆడు 3 ఏళ్ల తర్వాత వచ్చిండంటే ఆ పద్మని పెళ్లి చేసుకోనికేరా. గీడు గప్పుడే గా పిల్లంబడి పడి చచ్చేటోడు. గప్పుడు గా పిల్ల పెట్టిన టెస్ట్ ని పాస్ అయ్యి మరీ వచ్చిండు. మరి ఇంకెందుకు అవుతాడ్రా? ఆడు పెళ్లి చేసుకొనికే వచ్చిండ్రా, నాకు తెలుసు. ఏంద్రా గట్ల సైలెంట్గా ఉన్నావు? ఒక్క మేమే కాదులేరా, ఊర్లందరూ మీ పెళ్లి గురించే మాట్లాడుకుంటుర్రు. అయినా నువ్వు గ్రేట్ రా మామ, మస్తు సాధించినావు. ఇంతకీ పద్మని కలిసావారా? ఏ ఇంకా కలవలేదురా, రేపు కలుస్తాలే. అయితే రేపు ముహూర్తాలు పెట్టించుడే. నేను పద్మని పెళ్లి చేసుకుంటలేనురా. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నేను పద్మని పెళ్లి చేసుకుంటలేను. అరే నువ్వు గా పిల్ల వల్లనే గింత మారినవురా, తెలుసుకో. అరే ఇంకోసారి మంచిగా ఆలోచించు. అబ్బా నాకు మస్తు ఖుషి అవుతున్నది. ఎప్పటి నుంచి అనుకున్నాం పెళ్లి చేద్దామని కదా. లేట్ చేయకుండా వచ్చేయండి, వద్దని చెప్పు. నేను ఆయనకి మల్లేశంకి కూడా చెప్పి పెడతా. సరేనా అన్న? సరే ఉంటానన్నా. రే మల్లేశం, రే ఇటు రారా. రారా. ఎందుకే గట్ల వదులుతున్నావు? ఏమైంది? గరేరా, మా అన్న బిడ్డకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మంచిది, లేట్ అయితే మళ్ళీ ఎవడో చేసుకోడు కూడా దాన్ని. రే అట్లా కాదురా, నీకిచ్చి చేద్దాం అనుకుంటున్నారు. ఏంది నాకా? ఓయ్ నాన్న, ఇది విన్నావా? సంబంధం మాట్లాడుకుని రేపు వస్తున్నారు. ఏ గా 10వ తరగతి ఫెయిల్ అయిన రమ్యతో నాకేంది? నాగొడ్డు అసలు ఒడ్డు కాగొడ్డు. రేయ్ 10వ తరగతి ఫెయిల్ అయిన అమ్మాయిని చేసుకుంటే ఇంటి పనులు అన్నీ చేస్తుంది, నీకు వంట కూడా చేసి పడుతుంది. అమ్మ లెక్క. చిచ్చి, తండ్రి కొడుకు కూర్చొని నీకు నవ్వుకోండి. ఎప్పుడు చూడు నా మీద ఏడ్చుడే. ఒక్కటంటే ఒక్కటన్నా నేను చెప్పిన మాట వింటారా? తూ, నా మాటకు ఇవ్వలేదు పాడలేదు ఇంట్లో. అరే ఏమైందమ్మా? గుస్సాయించకే. ఏహే నన్ను విడిచిపెట్టరా. నీకు మీ అయ్యకి నేను మస్తు లోకమైపోయినా. అరే ఉత్తగానే జోక్ చేసిండే. ఇగో నాన్నకు నువ్వంటే మస్తు ఇష్టం కదా నాన్న? అవునరా, మీ అమ్మంటే నాకు మస్తు ఇష్టం. అవునవును, మీరెన్నైనా చెప్పుండ్రి, ఏమైనా చేయండ్రి. నేను రేపు వాళ్ళకి రమ్మని చెప్పినా వాళ్ళు వస్తున్నారు అంతే. వద్దని చెప్పంటే నాకు ఇష్టం లేదు. గదేంద్రా గట్లంటావు అని ముందుగా ఆ మాలతి విషయం తెలుసుకొని. ఏహే అబ్బా ఏం చెప్పినావు నాన్న, నీకు అన్నీ తెలుసు. అందుకే నువ్వంటే నాకు మస్తు ఇష్టం. ఆహా అట్లనా? అట్లయితే మీ అయ్యని పోయి ఆ పిల్ల వాళ్ళ అయ్యతో మాట్లాడమని చూద్దాం. మాట్లాడతావా చెప్పు. ఆయనను చూస్తేనే జడుచుకుంటాడు, ఇంకా ఈయన పోయి మాట్లాడతాడంట నా పిల్లగానికి ఈయన పిల్లనిచ్చి పెళ్లి చేస్తావా అని. అంత దమ్ముందా? ఏ నాన్నెందుకే, నేనే పోతా. నా ప్రేమ కోసం ఏదైనా చేస్తా. వాళ్ళ అయ్యని ఒప్పించడం నాకు లెక్కనా? చూసినావా ఎట్లా మాట్లాడుతున్నాడో? ఆ పిల్లని మర్చిపోతేనే వీడు బతికి పట్టగడతాడు. నువ్వన్నా సంజాయించు. ఓరే వాళ్ళ అయ్యి ఒప్పుకోడ్రా, నాకు తెలుసు. అప్పుడు ఏం చేస్తావు?
ఏదైనా చేస్తా, ఎంతకైనా తెగిస్తా. సావును కూడా లెక్క చెయ్య. నువ్వేది గమనున్నావు? చూసినావా ఆ పిల్ల కోసం దస్తా అంటున్నాడు. ఏమైందా ఆంటీ అందరంతా సీరియస్గా ఉన్నారు? ఏంలే. ఏంది ఇట్లా వచ్చినావు? తోడుకు పెరుగు కావాలనా? ఊకో ఆంటీ, రోజు అడుగుతానా? ఏదో ఇప్పుడు బయటికి పోతుంటే మీరందరూ సీరియస్గా మాట్లాడుతున్నారనే ఇచ్చిన. ఏమైనా ప్రాబ్లం ఆంటీ? ఏయ్ నీకెందుకే, పో పోయి ఆడుకో, పో పో పో. సరే సరే చెప్తా. సరే ఆంటీ పోయేస్తా. పొద్దున్నే పెద్ద గొంతు వేసుకుని పక్కింటోళ్ళు కూడా వినిపించేటట్లు అలా ఏంది? ఓయ్ నాన్న, పొలం కాడికి పోయేస్తా. ఈయన్నే ఉంటే ఎప్పుడు ఇంకా పెళ్ళిళ్ళొల్లే. ఏందే ఏమైంది? ఎందుకు రమ్మన్నావు? ఏం లేదే, మా నాన్నోళ్ళ చుట్టాల పిల్లగాడు నన్ను చూసుకొని వస్తుండంట. నీ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదే. నాకు ఏం చేయాలనో అర్థమైతలేదు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంది? నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఒకడున్నాడు. ఎవడే? అదేనే, నీకు తెలుసు, మన మల్లేశం గాడు. పిచ్చానే నీకు? ఆడు నాకు మంచి దోస్తు మాత్రమే. నాకు ఆడి మీద గట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. మల్లేశం నిన్ను మస్తు ప్రేమిస్తున్నాడే. నువ్వంటే ఆడికి పిచ్చి. నీకోసం ఏమైనా చేస్తాడు ఆడు. ఒక ప్రేమ పిచ్చోడు అని ఆడు చెప్పిండా? వాళ్ళమ్మ నాన్నకి చెప్పిండు. పాపం వాళ్ళమ్మ నాన్న కూడా చాలా మంచోళ్ళే. నీ అంత ఆస్తిపరులు కాకపోయినా నిన్ను సొంత బిడ్డలక్క చూసుకుంటారు అని వాళ్ళు చెప్పిర్రా? నేను ఇంటి పక్కనే ఉంటా కదా, నాకన్నీ తెలుసు. నీకెట్లా తెలుసు? ఈ వీడియో చూడు, నీకన్నీ తెలుస్తాయి. ఈడికి వచ్చేటప్పుడు వాళ్ళింటికి పోయినా ఏదో సీరియస్గా మాట్లాడుతుంటే నేను వీడియో షూట్ చేసిన. తప్పు కదే. తప్పా? ఈ వీడియో చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. అబ్బో, ఏది చూడ్ని. నేనే పోతా, నా ప్రేమ కోసం ఏదైనా చేస్తా. వాళ్ళ అయ్యను ఒప్పించడం నాకు లెక్కనా? వాళ్ళ అయ్యి ఒప్పుకోడ్రా, నాకు తెలుసు. అప్పుడు ఏం చేస్తావు? ఏదైనా చేస్తా, ఎంతకైనా తెగిస్తా. సావును కూడా లెక్క చెయ్య. స్వీట్ గాయ్. నేను చాలా లక్కీ కదనే. అవునే, నువ్వు చాలా లక్కీ. అది సరే గాని నా సంగతి ఏంటో ఆలోచించే. మా నాన్న ఇచ్చిన సంబంధం చేసుకోవడం ఎట్లయినా తప్పియాలే. నాకు అస్సలు ఏం చేయాలో తెలుస్తలేదు. మస్తు టెన్షన్ అవుతుంది. భరత్, బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నవారా? రే భరత్, ఇంకొక్కసారి ఆలోచించరా. గా పిల్లంటే పిచ్చి కదరా నీకు? అంత గాఢంగా ప్రేమించిన పిల్లని ఇంత డబ్బును మర్చిపోతావారా? అమ్మా నన్ను ఇంకా బలవంతం చేయొద్దు. నేను నిర్ణయం తీసుకున్నా. సరేరా, నిర్ణయం తీసుకున్నావు కదా, ఇక తల దించుకోకు. పో, ఆ పిల్ల దగ్గరికి పోయి చెప్పిరా పో. భరత్, అమ్మా నేను పద్మకి చెప్పొస్తా.
ఎప్పుడు చికెన్ 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 అని దొబ్బుతావు, ఇట్లా అరిగేదాకా నడిపిస్తుంటావు. ఏంటే తల్లి నువ్వు? ఇది మలేషం వాళ్ళ తోటే. వాడికి నువ్వు కనిపిస్తే ఎంత సిగ్గుపడతాడో నువ్వే చూడు. ఏం మలేషం, ఎట్లున్నావు? ఆంటీ ఎట్లుంది? బాగున్నా, అమ్మ కూడా మంచిగుంది. ఈ లంగా ఓణిలా మస్తున్నావు. థ్యాంక్ యూ మల్లేశం. సరే కానీ ప్రేమ చెప్పింది నేనంటే ఇష్టమని. నన్ను ప్రేమిస్తున్నావా? ఇంట్లో ఒక్క ముక్క ఒక్కటి కొడుతుంది. సారీనే, నా ప్రేమ గురించి చెప్పున్నావు. థ్యాంక్ యూనే. నీ థ్యాంక్స్ నాకు అవసరం లేదు. పో. సారీనే. ఒసే ప్రేమ ఆగవే. నిజంగా ప్రేమిస్తున్నావా? అవును మాలతి, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టం? ఎంతంటే మస్తు ఇష్టం. మస్త్ అంటే? మస్త్ అంటే చాలా ఇష్టం. షానా అంటే? షానా అంటే మన ప్రేమ ఈ ఊరి చరిత్రలో మిగిలిపోయేంత. మరి మీ అమ్మ నాన్నలకి తెలుసా? అరే డిగ్రీలైనా చెప్పినా మా అమ్మ నాన్నకి. డిగ్రీలోనే మీ అమ్మ నాన్నలకి చెప్పేసినావా? మా అమ్మ నాన్న దగ్గర ఏం దాచిపెట్టను, మస్తు క్లోజ్ ఉంటాం, ఫ్రెండ్స్ లెక్క. అయ్యో ఏమైంది మాలతి, సైలెంట్ అయినా? అమ్మ యాదికొచ్చింది. నేను మా అమ్మ దగ్గర ఏది దాచేదాన్ని కాదు. అవునా? ఏ ఊకో, ఏం కాదులే. రేపు పెళ్ళైనాక మా అమ్మ నిన్ను సొంత బిడ్డ లెక్క చూసుకుంటుంది. మీ అమ్మ కూడా యాదికిరాదు. సరే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? సిటీకి పోయి జాబ్ చేయవా? అరే ఉద్యోగం నాకు ఇష్టంలే. గీండే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నా. అగో కదంతా మనదే. గట్లనే మల్లేశం. బాయ్. ఏ మాలతి, అదే నువ్వేం చెప్పలేదు. నేనంటే నా కోసం ఏమైనా చేస్తావా? ఏమన్నా అంటే మాలతి మాలతి, అరే చెప్పు. నాకు ఈరోజు చాలా లక్కీడే. నీ ప్రేమ కోసం ఏదైనా చేస్తా. ఏమంటావు? ప్రేమ న్యాచురల్గా పుట్టాలి. సరే, ఆ సెకండ్ కోసం వెయిట్ చేస్తా. అది పుడుతుందో లేదో కూడా తెలియదు. పుట్టేదాకా వెయిట్ చేస్తా. ప్రాణమిక పరుగులు తీసే మొదలయ్యే ప్రేమ కోసం, కాలముక క్షణమును చూపే తరుణం కోరుకుంటూ, లోలోన వలపులు పూసి దూరాల ధరులను దాటి, ప్రాణాలు ఒకటై సాగే సమయం ముందరుంది. నీ గుండె తలుపులు తీసి నా ప్రేమ వెలుగును నింపి, నే కన్న కలలను చేరే తరుణం ముందరుంది. ఊపిరికి జతగా నువ్వు కలిసే రోజు కోసం, నీడనై నిలిచా నువ్వు పిలిచే వేళ కోసం, దారులిక ఒకటై కలగలిసే వేడుకేదో దాచింది కాలం.
ఎదసడులు బదులే కోరి పిలిచే పేరే నీదే ఎదడిగిన వరమే నీవే జతగా తోడై రావే మది వెతికే బదులై చేరి బతుకే నీవే కావా కాలాలు తలచే ప్రేమలా నా మనసు మురిసే వేళ నా కలకు వెలుగై రావా తోడుండి పోనా నీడలా ఊపిరికి జతగా నువ్వు కలిసే రోజు కోసం నీడనై నిలిచా నువ్వు పిలిచే వేళ కోసం కారులిక ఒకటై కలగలిసే వేడుకేదో కాచింది కాలం ఎందుకో నాని 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 నానా ఓయ్ అమ్మా అరే మస్తున్నావే నీకు విషయం తెలుసా నువ్వు అమ్మ లెక్కలేవు అక్క లెక్క ఉన్నావు ఆ? ఏందిరో మస్తు ఖుషిగా ఉన్నావు ఏంది ముచ్చట గది మన ప్రేమ ఉంది కదా ఇంకా పొట్టి ప్రేమ ఏంది మన పక్కింటి ప్రేమనా కొంపదీసి దానికి పెళ్లి చేసుకుంటావా ఏంది ఏ ఊకో దాన్ని ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా ఎప్పుడు చూడు కొట్లాడుతుంటది గిట్రా నువ్వు నీకో సంగతి చెప్పాలి దా కూసో కూసో గా ప్రేమ నా ప్రేమ గురించి మాలతికి చెప్పింది దానికి ఎట్లా తెలిసిందిరా మనం ఎప్పుడన్నా మాట్లాడుకుంటే ఇన్నతో ఏం పాడు గదెందుకే మాలతికి నా ప్రేమ గురించి తెలిసింది మరి ఒప్పుకున్నదా ఏంది నీ ప్రేమని ఇంకా ఒప్పుకోలే గదేందదే ఏదో చెప్పింది ప్రేమ దాని అంతటా అదే పుట్టాలంట ఎప్పుడు పుడుతుందంట నువ్వు ముసలోడు అయినాకనా దాన్ని ఇడిసేరా నా అన్న బిడ్డను పెళ్లి చేసుకోరా ఊకో నీ లొల్లి ఎప్పుడు మీ అన్నబిడ్డ అని ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తా మాలతినే పెళ్లి చేసుకుంటా ఎట్టోడిరా నిజంగా నువ్వు సరే నేను పెళ్ళికి పోయేస్తా ఇల్లు చూసుకో మీ అయ్య ముందే వెళ్ళిపోయిండు మిస్టర్ అండ్ మిస్సెస్ మల్లేశం నువ్వు లోపలికి రావే 3 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నావుగా ఇంక జరసేపు ఆగలేవా కర్మ కర్మ గీసుంటో రోజు వస్తుందని నేను అస్సలకే ఉంచలేదు. నువ్వు గ్రేట్ పద్మ. భరత్కి నీ మీదున్న ప్రేమని నిరూపించుకునేటట్టు చేసినావు. కాదు నాన్న, భరత్ నన్ను ప్రేమిస్తున్న దానికన్నా నేనే భరత్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాను. అవునమ్మా, నిజంగా భరత్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఉండు, నేను కూడా రెడీ అయ్యి వస్తాను. పంతుల దగ్గరికి వెళ్ళి నీ పెళ్లి ముహూర్తాన్ని మాట్లాడి ఫిక్స్ చేయాలి. సూర్యునికి ఇప్పుడు భరత్ ఎట్లుంటాడో ఇంతకు ముందు కన్నా మంచిగానే ఉంటాడులే. ఎంతైనా నా ఫియాన్సే కదా. నా భరత్ వస్తుండు. పెండ్లైన వెంటనే మాలతీని కారులో తీసుకుపోతూ యాక్సిడెంట్ చెప్పి అది మాత్రం చావాలంటే ఆ చావు ఎట్లుండాలంటే ఎయిర్పోర్ట్కి పోతూ పోతూ యాక్సిడెంట్ అయినట్టే ఉండాలి. నీ వల్లనే జరిగిందని జనాల్లో అందరి దగ్గర సింపతి క్రియేట్ చేయాలి.
నా వల్లే అని కుక్క పట్టుకునేడు జనాలంతా నీ మీద జాలి పడాలి. నీకు ఈ ఆస్తి అవసరం లేదని చెప్పేసి ఆ తర్వాత నీతో మాట్లాడుకుంది నీకు ఇచ్చేస్తా. ఏంది అర్థమైందా? పో. సరే సార్. ప్రయాణం అంతా బాగా జరిగింది కదండి? అంతా బాగానే జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేవు కదా? ఎటువంటి ఇబ్బందులు లేవు. అదిగో బిడ్డ, తలెత్తి చూడు బిడ్డ. అన్నయ్య, నాకు మా వాడికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది. సో ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామంటారు? 2 వీక్స్లో అయితే బెటర్ అంకుల్. ఎందుకంటే నాకు 3 వీక్సే హాలిడేస్ ఉన్నాయి. వెంటనే దుబాయ్ వెళ్ళిపోవాలి. మీ అమ్మాయికి కూడా వీసా తీయించాలి కదా. 10 రోజుల్లో మంచి ముహూర్తం చూసి కబురు పడతాను. అలాగే బావగారు. 10 రోజుల్లో పెళ్ళంటే ఇప్పటి నుండే పనులుంటాయి కదా. బయలుదేరినాను బావగారు. నమస్కారం. నమస్కారం. నమస్తే ఆంటీ. నమస్తే. నేను భరత్ని. బాగున్నారా ఆంటీ? బాగున్నాం భరత్. నువ్వెట్లున్నావు? అమ్మ నాయన బాగున్నారా? బాగున్నాం ఆంటీ. దేవుడా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో. పద్దు, భరత్ వచ్చిండే, బయటికి రా. అమ్మా ఉండొస్తున్నా. బాబు, ఏం తీసుకుంటావు? టీయా కాఫీయా? వద్దా ఆంటీ, నేను టీ కాఫీలు మానేసిన. ఆంటీ, నేను పద్మతోని మాట్లాడాలి. పద్మా, ఎంతసేపే? ఎట్లున్నావు పద్మ? నీకోసమే ఎదురు చూసుకుంటా చాలా మంచిగున్నా భరత్. అయినా పద్మ ఏంది? ప్రేమగా పద్దు అని పిలవచ్చు కదా, నీ స్టైల్లో. పద్మ, నీతోటి కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. బిడ్డా, నాన్న, ఏం చేస్తున్నావే? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను నాన్న. సరే దా. ప్రేమ, మలేషియంని కలవాలి. నీకు నా మీద ఉన్నది
నిజమైన ప్రేమ నువ్వు రుజువు చేసుకున్నావు భరత్. ఈ 3 ఏళ్ళు రోజు లెక్క పెట్టుకుంటూనే ఉన్నా. లెక్క పెట్టిన కొద్దీ నీ మీద లెక్క లేనంత ప్రేమ పెరిగింది. ఆ? ఏమైంది భరత్? ఏం మాట్లాడతలేవు? ఏదైనా ప్రాబ్లమా? పద్మ నీకెట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు, కానీ ఈరోజు ఎట్లా అన్నా చెప్పాల్సిందే. ఏమైంది భరత్? అప్పుడు నేను కొట్టినా కూడా నువ్వు చెప్పాల్సింది సంతోషంగా చెప్తుండే. ఇప్పుడేంది మాట్లాడికి ఇంతగానం ఆలోచిస్తున్నావు? పద్మ 3 ఏండ్ల నుండి ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ నువ్వు నాకు దూరం అవ్వకుంటొచ్చినావు. అప్పుడే నాకు అర్థమైంది, నాకు నీ మీద ఉన్నది ఒక అట్రాక్షన్ అని, నిజమైన ప్రేమ కాదని. ఇప్పుడు నీ మీద నాకు ప్రేమ లేదు పద్మ. నా నిజమైన ప్రేమ వేరే. ఎవరు భరత్? ఎవరామె? నాకన్నా అందంగా ఉంటుందా? ఇక్కడ అందం గురించి కాదు పద్మ, అర్థం చేసుకో పద్మ. అది నా నిజమైన ప్రేమ. ఎందుకు ఇట్లా చేస్తున్నావు భరత్? ఈ 3 ఏండ్లు ప్రతి నిమిషం నిన్నే ప్రేమించిన. నువ్వు ఎప్పుడొస్తావా అని నీకోసమే ఎదురు చూసిన భరత్. నన్ను ఇడిచిపెట్టి పోకు భరత్. అమ్మ నాన్నలు కూడా మన పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీజ్ పద్మ, నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నా. నువ్వు జోక్ చేస్తున్నావు కదా భరత్? నాకు తెలుసు భరత్, నువ్వు జోక్ చేస్తున్నావని. నేను నీకు టెస్ట్ పెట్టినట్టు నువ్వు కూడా నాకు టెస్ట్ పెడుతున్నావు కదా. సరే నాడు, మనం లాస్ట్ టైం కలిసిన ప్లేస్కి పోయి మాట్లాడుకుందాం. ప్లీజ్ పద్మ, అర్థం చేసుకో. ఐఎమ్ సీరియస్. ఓ, నేనే అర్థం చేసుకోవాలా? ఇప్పుడు నా లైఫ్ ఏమవుతుందో ఆలోచించినవా? నన్ను ఆమె దగ్గరికి తీసుకపో, నేను మాట్లాడతాం. నడిపోదాం. పద్మ ఆగు. ఎవరు భరత్ ఆమె? కంత పిచ్చిగా ప్రేమించిన నన్నే మర్చిపోయేటట్టు చేసింది. ఆమె ఫోటో ఉందా? నాన్న, ప్రేమ వాళ్ళ ఇంటికి పోయి వస్తాను నాన్న. సరే, ఎవరైనా తోడు తీసుకుపో బిడ్డ. పర్లేదు నాన్న, నేను ఒక్కదాన్నే పోయేసి వస్తా. సరే బో. ఉమ్. బాగున్నా భరత్? మాట్లాడమని పోతులేదు రా.
ఏమైంది పద్మ? భరత్ ఎందుకు అట్లెళ్ళిపోతున్నాడు? ఆ? ఏమైందో నువ్వన్నా చెప్పరాదే. భరత్ మన పద్మని పెళ్లి చేసుకోడంటండి. ఆ? ఏందిది పద్మ? నిన్ను ప్రేమిస్తున్నాడన్నావు, నిన్ను పెళ్లి చేసుకొని ఇదంతా చేసిండన్నావు, మరి ఇప్పుడు ఇదేందే? నిన్ను పెళ్లి చేసుకోపోవడం ఏంది? మనుషుల మధ్య దూరం, రెండు మనసుల మధ్య ఉన్న ప్రేమని ఓడిస్తుంది అనుకోలేదు నాన్న. అంటే భరత్ మనసులో ఇప్పుడు నేను లేను నాన్న. కానీ పెళ్లికి ఎట్లా ఒప్పియాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆయన ఇంటికి పోయి అని సంగతి ఏందో తెలుసుకొస్తా. అని మనసులో నేను లేనప్పుడు బలవంతంగా పెళ్లి కొప్పించి కూడా ఏం లాభం నాన్న. 3 ఏళ్ల నుండి ఎన్ని మంచి సంబంధాలు తెచ్చినా కాదని ఆని కోసమే ఎదురు చూస్తున్నావు కదే. ఇప్పుడు ఆడే నిన్ను కాదంటే నిన్ను ఎవడు చేసుకుంటాడే? ఊర్లో అందరూ ఆడే నా అల్లుడు అనుకున్నారు కదనే. ఇప్పుడు ఆడే కాదంటే ఊర్లో నా ఇజ్జత్ ఏం కావాలి? నాన్న ఏ మలేషం, మాల్తీ నీకోసం వచ్చేసిందిరా. చూడు. సరే, నీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? అవును మాలతి, ఐ లవ్ యూ. మస్తున్నా. నేను చెప్పినా ఏమైంది మాలతి? ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న నాకు పెళ్లి సంబంధం ఫిక్స్ చేసిండు. అదేంటి సడన్గా? బలవంతంగా ఫిక్స్ చేసిండు. చెత్త నా కొడుకు. 10 రోజుల్లో పెండ్లంట. ఇష్టం లేదని చెప్పి నాన్నకి. నాన్న ఆడు నా కన్న తండ్రి కాదు, స్టెప్ ఫాదర్. అవునా? ఆడు మా నాన్నకి దగ్గర సుట్టపోడు. నాకు 5 ఏండ్లు ఉన్నప్పుడే మా నాన్న చచ్చిపోయిండు. ఆస్తి కోసం నన్ను సంపుతానని బెదిరించి మా అమ్మని పెళ్లి చేసుకుండు. మా అమ్మకి వేరే దారి లేక ఆడు నన్ను ఏమైనా చేస్తాడేమోనని వాడిని పెళ్లి చేసుకుంది. పదేండ్ల తర్వాత మా అమ్మకు ఆరోగ్యం మంచిగా లేక చచ్చిపోయే ముందు ఆడు నన్ను ఏమైనా చేస్తాడేమోనని ఆస్తి అంతా నన్ను కట్టుకోబోయేవానికి రాసింది. అందుకే నేను ఇన్నేళ్ళు ఏం చెయ్యలేదు. ఆడు ఇప్పుడు ఆడి మనిషితో పెళ్లి చేసి నన్ను సంపి ఆస్తి కొట్టేద్దామని చూస్తున్నాడు. నేనున్నన్ని రోజులు నీకేం కానియను మాలతి. నీకోసం నేను ఏదైనా చేస్తా, ఏదైనా. మనం పెళ్లి చేసుకుందాం మాలతి. నాకు నీ ఆస్తి కూడా అక్కర్లేదు. మా అమ్మ నాన్న కూడా నేను బాగా చూసుకుంటాను. చెప్పు, నువ్వేం చేయమంటుంది? నువ్వేం చేయమంటే అది చేస్తా. సంపే. ఏంది? సంపేయి. ఏం మాట్లాడుతున్నావు మాలతి? మా నాన్నని సంపేయి. ఎందుకు? అరే, నేను చూసుకుంటా కదా. మనం సంతోషంగా బతుకుదాం మాలతి. కానీ ఆడు మనల్ని సంతోషంగా బతకనీయడు. కావాలంటే ఆస్తి మొత్తం మీ నాన్నకి ఇచ్చేద్దాం. మనం
ఏడికి దూరంగా పోయి బ్రతుకుదాం. దూరంగానా? ఆడు మనం ఈ ఊరు దాటే లోపే చంపేస్తాడు. ఇంకే దారి లేదా మాలతి? ఒక దారుంది. ఏందది? నేను చావడం. అట్లా అనుకు మాలతి. నీకేదైనా అయితే నేను ఉండలేను. ఇటు చూడు, నీకోసం నేను చంపుతా. వాడిని ఖచ్చితంగా చంపుతా. సరేనా? ఖచ్చితంగా చంపుతా. ఇక్కడే కదా నేనున్నది. నాకు భయంగా ఉంది మల్లేశం. అరే, నువ్వు భయపడకు. సరే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నేను చూసుకుంటా. సరే, నువ్వు వెళ్ళు. బాయ్ మల్లేశం. మాలతి, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. మాలతి, మీ నాన్న ఏడుండు. గా పిల్ల కోసమా గిదంతా చేసింది? ఎంత పిచ్చోనివిరా నువ్వు! గింత కూడా ఆలోచించవా? నీకు అసలు విషయం తెలుసా? ఆ హత్య చేసింది నువ్వేనని మాతో చెప్పిందే గా పిల్లరా. అయ్యో, నేను ఒక పిచ్చిదాన్ని. నా మీదున్న ప్రేమని ప్రూఫ్ చేసుకోమని అనవసరంగా టెస్ట్ పెట్టిన. కానీ ఇంత ఈజీగా నా ప్రేమనే మర్చిపోయేటట్టు చేస్తామని అస్సలు అనుకోలేదు. అబ్బా పద్దు, ఈ డ్రెస్లో మస్త్ అందంగా ఉన్నావు తెలుసా? నిజంగా ఒక దేవత లెక్క ఉన్నావు అనుకో. ఐ రియలీ లవ్ యూ పద్దు. నీకోసం ఏం చేసినా తక్కువనే పద్దు.
ఏదైనా చేస్తావా? ప్రేమ కోసమా పెళ్లి కోసమా? నా దృష్టిలో ప్రేమ పెళ్లి రెండు ఒకటే. ఓ అవునా? కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీకు నా మీద ఉన్న ప్రేమ నిజమని నువ్వు రుజువు చేసుకోవాలి. ఓ ఖచ్చితంగా చేస్తా పద్దు. చెప్పు ఏం చేయమంటావు? మంచిగా చదివి ఎగ్జామ్స్ పాస్ అయిపోనా? వద్దా? అయితే నీకోసం పెద్ద విగ్రహం కట్టినా? అది కూడా కాదా? అయితే అమెరికా పోయి మంచిగా పైసలు సంపాదించేనా? అద్దా. సరే నువ్వే చెప్పు ఏం చేయమంటావు? నువ్వేం చెప్తే గదే చేస్తా. చూడు భరత్, మా నాన్నకి నేను ఒక్కతే బిడ్డని. కావాల్సినంత భూమి ఉంది. మనం సంతోషంగా ఉండనికి గది చాలు. కానీ నన్ను చేసుకునేటోడు ఒక ధైర్యవంతుడై ఉండాలి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను దాటగలిగేటోడు అయి ఉండాలి. గట్లాంటి వాళ్ళు ప్రేమించిన వాళ్ళని ఎప్పటికి ఇడిచిపెట్టరు. నాకు గట్లాంటి ప్రేమ కావాలి భరత్. నాకేం అర్థమైతలేదు పద్దు. కానీ నేను నీకోసం సావడానికైనా కూడా రెడీ. నేనేం చేయాలో చెప్పంతే. నువ్వేం చెప్తే నేను గదే చేస్తా. ముందే ఆలోచించుకో. నేను పెట్టే టెస్ట్లో ఒక్కోసారి ప్రాణాలనే పరంగా పెట్టాల్సి వస్తుంది. నువ్వంటే నాకు పిచ్చి పద్దు. నేను ఖచ్చితంగా చేస్తా. ముందా టెస్ట్ ఏంటిదో చెప్పురా. నీకు నా మీద ప్రేమ లేనట్టే. సరే, నిన్నొక్కసారి హక్ చేసుకోవాలని ఉంది పద్దు. అది నేను పెట్టిన టెస్ట్లో నువ్వు పాస్ అయినాకనే. 3 ఏండ్లే కదా పద్దు నువ్వు అడిగింది? 3 ఏండ్లు. నువ్వు చెప్పింది చేసి చూపించి నీ మీదున్న ప్రేమను నిరూపించుకుని నీకోసం మళ్ళా తిరిగి వస్తా. లేవురా, పైకి లేవు. చేతులు చాపు. అబ్బా, ఎంత మంచిగా ఉందిరావా ఈ ఫీలింగ్. వీడి స్పర్శింది ఇంత మ్యాజికల్గా ఉంది. దీనికోసం ఎన్ని రోజులన్నా ఎదురు చూడొచ్చు. ఏంది, ఇంకేం కావాలి? అది ఒక కిస్. థ్యాంక్ యూ పద్దు. ఇదేనా స్వీట్ మెమరీ? మళ్ళీ 3 ఏండ్ల తర్వాతే నీకోసం వస్తా. బాయ్ పద్దు. పాపం రా ఆ పిల్ల. దానికి అన్యాయం చేయకురా. పద్మని పెళ్లి చేసుకుని తనకు అన్యాయం చేయలేనమ్మా. నాకు నా నిజమైన ప్రేమ దొరికిందే దానివల్లమ్మా. అది నాకు టెస్ట్ పెట్టకపోయుంటే నాకు నా ప్రేమ దొరక్కపోతుండే అమ్మా. అంతా ఒక మాయ లెక్క జరిగిందమ్మా. పోనీయవే, ఇప్పుడు వాడికి మన సపోర్ట్ అవసరం. ఆ జ్ఞాపకు ఆ నెలని నేను పోవాల్సిందే అమ్మా. తప్పదు. నన్ను క్షమించండి. ఈ వయసులో మీకు తోడుగా ఉండలేకపోతున్నా. రే,
ఈరోజు పొద్దుగాలనే పెళ్లి చేసుకున్నాం. గుడి నుంచి చక్కగా ఈడికి వచ్చినాం. వాసు, జరసేపు బయట ఉంటావా? సడన్గా ఒంటరిదాన్ని అయిపోయినా. నా జీవితానికి ఒక మార్గం కావాలి. నువ్వు చూస్తే ఇక్కడున్నావు, ఎప్పుడు వస్తావో కూడా తెలియదు. అందుకే వాసుని పెళ్లి చేసుకున్నా. మా ఇంటికి వెళ్ళొచ్చు కదా మాలతి. మా అమ్మ నాన్న నిన్ను దేవతలకు చూసుకునేటోళ్ళు. వాసుని ప్రేమిస్తున్నావా? మరి నన్నెందుకు? ఎందుకు అంత భయపడుతున్నావు వాసు? నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే, కానీ నా భయం అంతా మీ అయ్యతోనే. ముందే మీ అయ్య చాలా డేంజర్ గాడు. అంత భయపడితే ఎట్లా వాసు? ఎప్పటికైనా తెలవాల్సింది కదా. అవును, తెలవాల్సిందే. అందుకే ముందు మా అమ్మ నాన్న నొప్పించి వాళ్ళని పంపిస్తా. అయ్యో నా కర్మ కర్మ. ఇంకో 10 రోజుల్లో నా పెళ్లి. ఇప్పుడు కూడా నువ్వేం చెయ్యకపోతే నేను నీకు దక్కని వాసు. అయినా పెళ్ళికి ఇంకా 10 రోజులే టైం ఉంది. నేను వచ్చి మీ అయ్యతో మాట్లాడినా మీ అయ్య ఒప్పుకోవడం నీకు తెలుసు, నాకు తెలుసు. ఒప్పుకోకపోయినా కనీసం మన ప్రేమ సంగతైనా తెలుస్తుంది కదా. ఒక అడుగైనా ముంగటికి వెయ్యాలి కదా వాసు. మనం ప్రేమలో ఉన్నామని మీ అయ్యకు తెలిస్తే నువ్వు మంచిగానే ఉంటావు, నన్ను మాత్రం చంపేస్తాడు. నేను లేకుండా నువ్వు బతకగలవా? నాకు నువ్వు కావాలి వాసు. ఏది ఏమైనా సరే మనం కలిసి బతుకుదాం. అది మీ అయ్య సచ్చినాకనే జరుగుతుంది. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను మల్లేశం. మాలతి, నేను వాసుని ప్రేమిస్తున్నాను. నాకు వాసు కావాలా? నువ్వు నన్ను డైరెక్ట్గా అడిగినా మిమ్మల్ని కలపడం కోసం ఏదైనా చేసి పెట్టుండి. నాకు వేరే దారి లేదు మల్లేశం. నువ్వు ఎంత చేసినా నీ మీద నాకున్న ప్రేమ కొంచెం కొంచెం కూడా తగ్గలే. ద్వేషించడానికి మనసు కూడా వస్తలే. ప్రేమిస్తే ఎంతకైనా తగ్గిస్తారా? ప్రేమ గింత పవర్ ఉంటుందని నాకు కూడా తెలియదు. నాదొక రిక్వెస్ట్. బాధపడకు. ఇదంతా నువ్వు చేయమన్నావని నేను ఎక్కడ చెప్పను. ఒకవేళ అడిగినా మీ నాన్నకి నాకు
ఏవో పొలం గొడవలు ఉన్నాయి, కంతికి చంపినా అని చెప్తా. ప్రాణమిక బరువైపోయే సమయం ఆగిపోయి, నా ప్రేమ వెతికిన తోడే ఊరిగా మారిపోయి, ప్రేమంటి అలలను చూపి నేరాల వలలను వేసి, నే కన్న కలలను తోసి చెలిమే ఆడుకుంది. ఏ ప్రేమ కథలో లేని పాపాల బహుమతి కోరి, నా ప్రేమ కనులను మూసి మురిసే ప్రేయసి, ఊపిరికి ఉరిగా తన తలపే మారుతుంటే, నీడనై నిలిచా ఈ మలుపేమిటంటూ, దారులిక ఒకటై కలగలిసే రోజుదేనా, దాచింది కాలం ఎందుకా. ఛీ, నీ ముఖం నాకు ఎప్పుడూ చూపియకు. మలేషం, ఇదంతా నా వల్లనే అయింది. నేను మాల్తీని నీ దగ్గరకి తీసుకురాకుంటే ఇదంతా కాకపోతుండే. మాలతి ఆమె ప్రేమ కోసం నా గురించి ఆలోచించలేదు. నేను నా ప్రేమ కోసం మా అమ్మ నాన్న జీవితాల గురించి ఆలోచించలేదు. మలేషం, ఊరుకో మలేషం, ఊరుకో. నువ్వు వచ్చే వరకు వాళ్ళకి నేను తోడుగా ఉంటాను. వాళ్ళ గురించి నువ్వు బాధపడకు. నేను ఈ రోజే న్యూస్ పేపర్లో చూసిన ఇండియన్ ఆర్మీ సెలక్షన్స్ ఉన్నాయంట. దాంట్లో నువ్వు సెలెక్ట్ కావాలి. కనీసం ఒక 3 సంవత్సరాలన్నా నువ్వు ఆర్మీలో ఉండాలి. గప్పుడు ఒప్పుకుంటా నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావని. నేను ఆర్మీ సెలక్షన్స్కి వెళ్తా పద్దు, కానీ ఆడ నేను సెలెక్ట్ అవ్వకపోతే నీకు నా మీద ప్రేమ లేనట్టే. రెండు నిమిషాలు ఈ పద్మ, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని చెప్తున్నా. పద్మ ఆర్మీలో దేశభక్తి ఉంది, ప్రేమ ఉంది, త్యాగం ఉంది, స్వార్థం అస్సలు లేదు. ఆ అమ్మ నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు రోజుకొక సైనికుడు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం చూసిన మస్తు భయం అవుతుండే. మళ్ళీ వెనకాలకు వచ్చేద్దాం అనుకున్నా.
కానీ పద్మ మీద ఉన్న ప్రేమతోటి ఆగిపోయేటోడిని. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఆడందరికీ ఒకటే శ్వాస, ఒకటే గమ్యం, ఒకటే చరణం. భారత్ మాతాకి జై. వాళ్ళ సావును కూడా లెక్క చేయకుండా దేశం కోసమే ఆర్మీలో చేరిన వాళ్ళ ప్రేమకి ఒక పిల్ల ప్రేమ కోసం చేరిన నాకు చాలా తేడా ఉంది. కులం, మతం అనేవేవి లేవు పద్మ. అందరికీ ఒకటే లక్ష్యం, దేశ రక్షణ. ఆ గొప్ప సైనికులతో ఉండడం నాకు చాలా గర్వంగా అనిపించింది. నాలో ఒక ధైర్యం పుట్టుకొనొచ్చింది. నాలో ఒక నిజమైన సైనికుడు బయటికొచ్చాడు. నేను పద్మ వెనకాల తిరిగి అదే నిజమైన ప్రేమ అని కలలు కన్నాను. ఆడ చేరాక నాకు అర్థమైంది, మన మధ్య ఉన్న ప్రేమ ఒక అట్రాక్షన్ అని, మనది ఒక మామూలు లవ్ స్టోరీ అని. కానీ ఆ భరతమాత మాత్రం అన్నిటికీ మించిన నిజమైన ప్రేమను చూపించింది. ఈ దేశాన్ని ప్రేమించడంలో ఉన్న సంతోషం ఇంకా ఎక్కడా దొరకదమ్మా. దీనికి మించిన ఇంకో గొప్ప ప్రేమ ఉండదనిపించింది. ఇప్పుడు నా ప్రేమ నా దేశం అమ్మా. రే భరత్, ఏదో పిల్ల కోసం ఆర్మీలో చేరినావు అనుకున్నా కానీ ఇప్పుడు నీలో ఒక నిజమైన సైనికుని చూసుకుంటా చాలా గర్వపడుతున్నారా. ఇయాల్టి నుంచి నేను ఒక సైనికుడు తండ్రిని గర్వంగా చెప్తా. నువ్వు నిజంగా గ్రేట్. నా ప్రేమ కోసం నేను టెస్ట్ పెడితే భరత్ ఏమో నీ ప్రేమను గెలుచుకున్నాడు. పోరా, సైనికుడనే గర్వంతోటి పో. పొద్దుగుకే వెలుగల్లే విరమించిన ఆ నిసి అందున నీ కలలేవో దాగేనా. పొద్దుగల్ల సూర్యుడల్లే ఉదయించెనా నీ ఎదలోతున ఆ గమనాన్నే చూపేనా. మన్ను మీద మనసయ్యి దేశానికి అండయి తనువున ఉన్న తెగువతోనే కదలరా. గుండె కాడ సిపాయి మనసున విధేయి తరములు సాగే చరితగానే నిలవరా. సరిహద్దు వాకిళ్లలో పడిగాపువై మా విధి దాతవై మా ఉనికే నీ త్యాగమా. శత్రుముఖ గుండెల్లో పెనుకంపమై మృత్యువు రూపమై ఆవనుకే నీ విజయమా. ఎండవాన మంచుల్లో కొండ కోన అంచుల్లో దశ ఏదైనా కలతలేవి కావురా. భాషలెన్నో లోకాన అక్షరాలింకెన్నున్నా నీ ఘనత చాటే